అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పసుపులేటి సురేష్ గారు వైసీపీ నుంచి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ వారు కూడా మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మనం సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం. సీనియర్ అడ్వకేట్ వారు, రాజకీయ విశ్లేషకులు. సింగళూరు గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఒక సీనియర్ అడ్వకేట్గా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా, ప్రత్యేకించి మీరు రాజధాని ప్రాంతానికి చెందిన వ్యక్తి సార్, మన అమరావతి రాజధాని గురించి ఆ విధంగా ఒక చర్చా వేదికలో అవమానపరుస్తూ జుగుత్సాహకరంగా మాట్లాడటం, ఆ మాట్లాడటాన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళ అరెస్ట్ మనం ఖండించాలా, లేకపోతే అది కరెక్ట్ అని భావించాలా? చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు లైవ్ లో అవకాశం ఇవ్వడం అనేది మీ ద్వారా కానివ్వండి, మీ ఛానల్ ద్వారా కానివ్వండి, మాకు వచ్చినటువంటి ఒక అద్భుతమైన అవకాశం. దీని ద్వారా మా గళాన్ని కానివ్వండి, మా అభిప్రాయాల్ని కానివ్వండి, ఈ దేశ ప్రజలకి ఇవ్వడం జరగడం, ఆ అవకాశం లభించడమే చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు నేనేం మాట్లాడతాను అనేది మీరు ఇచ్చిన స్క్రిప్ట్ ద్వారానో, లేకపోతే మీరు మాట్లాడమన్నది ఏమన్నా నేను మాట్లాడటమో, ఇది జరిగే పరిస్థితి కాదు. అంతే కదా. నా వ్యాఖ్యలు ఏవైనా కానీ నా వ్యక్తిగతంగా ఉంటాయి. నా వ్యక్తిగత అభిప్రాయాలనే నేను తెలపడం జరుగుతుంది. నేను కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, ఇది స్పాంటేనియస్ గా వచ్చేటువంటి అభిప్రాయాలే తప్ప వీటిల్ని ఛానల్ కి ఏ విధంగా బాధ్యత వహిస్తారు, లేకపోతే బ్రహ్మనాయుడు ఏ విధంగా బాధ్యత వహిస్తారు. ఇక్కడ ఒక విషయం అండి సింగళూరు గారు, ఒకవేళ మీరు గనక జుగుప్సాకరంగా ఒక ప్రాంతం గురించి కానీ, ఒక వర్గం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక పార్టీ గురించి కానీ, ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు మాట్లాడితే ఇమీడియట్గా మీ లైన్ కట్ చేపిస్తా. నేను ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అది ఖచ్చితంగా నా తప్పు అవుతుంది. మిమ్మల్ని కూర్చోబెట్టించి ఇష్టానుసారంగా ఒక ప్రాంతాన్ని తిట్టించడం నా తప్పు అవుతుంది. ఆ తర్వాత నేను ఆ యాజమాన్యానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నేను కట్టడి చేస్తా. కట్టడి చేయకపోతే అది నా తప్పే. ఖచ్చితంగా నేనే తలాన్ని ఫీల్ అవుతా. నేను అదే చెప్తున్నా. స్పాంటేనియస్ గా జరిగేటువంటి అభిప్రాయాలను వ్యక్తపరచడం ఆ వ్యక్తుల యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వానికో లేకపోతే దిగజారిపోయిన వ్యక్తిత్వానికో నిదర్శనంగా చూడాలి. కానీ ఇందులో మిమ్మల్ని బాధ్యుల్ని చేయడం తప్పు అనేది మాత్రమే నా ఉద్దేశం. మీరు లైవ్ కట్ చేస్తారా,